కోడ్ టుగెదర్ తెలుగు. సో ఇప్పటి వరకు మనం జస్ట్ పైథాన్ బేసిక్స్ చూస్తున్నాం కదా. సో ఇప్పటి వరకు మన వీడియోస్లో అన్నిట్లలో కూడా A=4 అని, B=8 అని డైరెక్ట్గా మనం అసైన్ చేస్తాం. కానీ రియల్ టైంలో అలా కాదు కదా. మనం ప్రోగ్రామర్ ఎప్పుడు ఇన్పుట్ వాల్యూస్ని ఇవ్వడు. సో ఇన్పుట్ వాల్యూస్ ఎక్కడ నుండి రావాలి? యూజర్స్ నుంచి రావాలి. సో మనం ఇప్పుడు వరకు ఎక్కడ మనం డిస్కస్ చేయలేదు దాని గురించి. సో ఇప్పుడు ఇన్పుట్ యూజర్ నుంచి తీసుకొని జస్ట్ ఎడిషన్ చేద్దాం, ఓకేనా? ఫర్ దట్ వన్ ఏంటంటే నేను మొత్తం క్లియర్ చేసేస్తున్నాను. సో ఇక్కడ మనం నార్మల్గా ఏం చేసేవాళ్ళం, A=5 అని చెప్పి, B=, అగైన్ 8 అని చెప్పి, దెన్ C=A+B. సో ఇక్కడ మనమే డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చేసామన్నమాట. ప్రింట్ ఇక్కడికి వచ్చేసరికి ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అని చెప్పి మనం వాల్యూ ఇస్తున్నాం ఇక్కడ, ఓకే. కానీ ఒకసారి రన్ చేద్దాం దీన్ని. సో మనకు వచ్చేసరికి ఏంటి, 13 అయింది. అంటే 5 + 8 ఏమో 13. సో ఇక్కడ బాగానే ఉంది. అండ్ ఇంకొంచెం దీన్ని బ్యూటిఫై చేద్దాం. అండ్ ఏ ఇద్దాం, కామా, ప్లస్ సింబల్ ఇద్దాం, దెన్ బి ఇద్దాం, దెన్ అగైన్ కామా, ఓకే. సో దాని తర్వాత అగైన్ ఈక్వల్ టు ఇద్దాం. సో ఇట్ వుడ్ బి నైస్ లైక్ మ్యాథమెటికల్ ఫార్ములా, ఓకే. ABC కరెక్ట్. జస్ట్ రన్ చేద్దాం. కాదు, ఇక్కడ కామా ఇవ్వాలి కన్కాటినేషన్కి. సో మనం ఎక్కడైతే వాల్యూ అండ్ స్ట్రింగ్ ఇస్తున్నామో అక్కడ ఖచ్చితంగా మనం ఇది ఇవ్వాలి కన్కాటినేషన్ అవ్వడం కోసం. నాకు తెలియదు సి ఉంటుందో కట్ అయిపోద్దో, బట్ రన్ చేస్తున్నాం. సో చూసారా, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ 5 + 8 = 13. కానీ ఈ నెంబర్స్ మనం ఇచ్చేస్తాం. ఎన్నిసార్లు రన్ చేసినా ఇది ఓన్లీ 13 అదే వస్తుంది, అంత మించి మాత్రం రాదు. సో దీనికోసం ఏం చేద్దామంటే జస్ట్ ఇన్పుట్ నుంచి యూజర్ వాల్యూ తీసుకుందాం. సో దానికోసం మనకి ఏంటంటే పైథాన్లో ఇన్పుట్ అనే ఫంక్షన్ ఉందన్నమాట. ఇన్పుట్ అనే ఫంక్షన్ మనం పెట్టామనుకో, సో ఇక్కడ ఈ ఇన్పుట్లో ఏదైతే వచ్చిందో ఆ వాల్యూ అనేది ఏలో స్టోర్ చేస్తుంది. దాని తర్వాత వచ్చిన ఇన్పుట్ని బీలో స్టోర్ చేస్తుంది. ఆ రెంటిని ప్రాసెస్ చేసి సిలో పెడుతుంది. మనకి సిలోనేమో వాల్యూ వస్తుంది. క్లియర్? రన్ చేద్దాం. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ 5 ఇద్దాం. యూజర్ కూడా 5 ఇచ్చాడు అనుకోండి. ఆ తర్వాత 8 ఇద్దాం. మనకు 58 వచ్చింది ఏంది? సో మనకు 58 ఎందుకు వచ్చింది?